బెంగళూరులో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 44 లక్షలు దోచుకున్నారు దుండగులు. బ్యాంకుకు వెళుతున్న జ్యువెలరీ షాప్ యజమాని మీద అటాక్ చేసి అతని దగ్గరున్న 20 లక్షల నగదు, 24 లక్షల విలువైన బంగారాన్ని దోచుకున్నారు. వందలాది వాహనాలు చుట్టూ జనం ట్రాఫిక్ సిగ్నల్ పరిసరాల్లోనే పోలీసులు ఉన్నా చోరులు ఎంచక్కా కొట్టేసి పారిపోయారు. అత్యంత సినీ ఫక్కీలో ఈ దోపిడీ జరిగింది. బైక్ మీద వస్తున్న వ్యక్తిని రోడ్డు మలుపు తిరుగుతుండగా అక్కడున్న ఇద్దరు దుండగులు సినిమా స్టైల్లో కింద పడేశారు. అనంతరం అతని దగ్గరున్న బ్యాగ్ తీసుకుని పరారయ్యారు. బెంగళూరు తిలక్ నగర్ లో రాజు అనే వ్యక్తి జ్యువెలరీ వ్యాపారం చేస్తున్నాడు. ఎప్పట్లాగే బ్యాంకులు డిపాజిట్ చేయడానికి డబ్బులు నగదుతో బయలుదేరాడు. అయితే అతన్ని మొదటి నుంచి ఫాలో అవుతూ వచ్చిన దుండగులు మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఛాన్స్ చూసి చోరీ చేశారు. ఈ నెల 11న ఉదయం 11 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. దోపిడీ జరిగిన తీరు మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. బాధితుడికి తెలిసిన వారు ఈ చోరీ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టారు. అయితే ఇంతవరకు కనీసం పురోగతి లేకపోయింది.